రామనవమి రోజున అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. బాలరాముడి నుదుటిపై సూర్యకిరణాలు తాకేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బాలరాముడికి సూర్య తిలకం ఏర్పాట్లపై రిహార్సల్స్ కూడా పూర్తి చేసింది ఆలయ కమిటీ. రిహార్సల్ సమయంలో సూర్యకిరణాలు రాముడి నుదుటిని తాకాయి. శ్రీరామనవమి వేడుకలకి అయోధ్యలోని భవ్య మందిరం ముస్తాబవుతోంది. ఈసారి అయోధ్యలో రాములోరి కళ్యాణం చూసేందుకు లక్షలాది మంది తరలిరానున్నారు. 500 ఏళ్ల తర్వాత శ్రీరాముడి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అయోధ్య సిద్ధమవుతోంది. అయోధ్యతో పాటు 800 మఠాలు, దేవాలయాల్లో కూడా శ్రీరామనవమి వేడుకలు జరగనున్నాయి. రామ్లల్లా విగ్రహానికి ప్రత్యేక వస్త్రాలతో పాటు 1000 క్వింటాల పూలతో అలంకరించనున్నారు. అయోధ్య నగర వ్యాప్తంగా 100కి పైగా LED స్క్రీన్లని సిద్ధం చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.